హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్క వ్లాగ్స్. ఇక్కడ మా పాప చూసారు ఎంత క్యూట్గా రెడీ అయ్యి ఉందో. ఈరోజు సండే వ్లాగే. ఈరోజు ఫాదర్స్ డే కదా, వాళ్ళ డాడీకి ఫాదర్స్ డే సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి నిన్నటి నుంచి వెయిట్ చేస్తుంది. నేను షార్ట్ వీడియోస్ చూస్తామంటే ఇది ఏంటమ్మా అని అడిగింది. ఫాదర్స్ డే అమ్మ, నువ్వు ఐ లవ్ యూ చెప్తా కదా, అలాగే చెప్పాలి అని అన్నాను. సరే డాడీకి రేపు నేను చెప్పాయి చేస్తాను అంది. సరే అని అన్నాను. ఇంకా వీడియోస్ చూస్తూ ఉంటే షార్ట్ వీడియోస్ ఇంకా అక్కడ క్రాఫ్ట్ వస్తే అమ్మ డాడీకి ఇచ్చేద్దాము, సర్ప్రైజ్ ఇద్దాము అమ్మ పీచ్ మమ్మీ అని అంది. సరే ఓకే కదా, పాప అంత క్యూట్గా అడుగుతుంటే సరే అని చెప్పి నేను కూడా హెల్ప్ చేశాను. సరే నేను డ్రాయింగ్ గీస్తాలే అని చెప్పానంటే కాదు నేనే గీస్తాను చేత్తోను అని చెప్పింది. వీడియో కూడా తనే సెలెక్ట్ చేసుకుంది ఏం చేయాలని. వేరే చేద్దాంలే అమ్మ కొంచెం అని అంటే కాదు ఇదే బాగుంది ఇదే చేద్దాము అని అన్నది. సరే అని చెప్పి తనే ఇంకా నన్ను చేపట్టుకొని నేను కూడా గీస్తాను అని చెప్పి తనే హ్యాండ్తో అలాగ చేసింది. ఇంకా హ్యాండ్ ప్రింట్ కూడా తనే వేస్తానని చెప్పి తనే వేసింది, అందుకే అలా వచ్చింది. సరే తన చేతులతో వేసిందే కదా అని చెప్పి నేను వదిలేశాను. ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి ఫ్రాక్ కూడా తనే సెలెక్ట్ చేసుకుంది. తన ఫస్ట్ బర్త్డే ఫ్రాక్ అది. ఇంకా అదే వేసుకుంటాను అంటే సరే అని చెప్పి వేశాను. రెడీ అయ్యి ఇంకా వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి వచ్చింది. ఇంకా ఇదంతా తను ఇంకా అవన్నీ కూడా కళ్ళజోడు అట్ట అయ్యి బెలూన్స్ కూడా తనే వేయించింది. అడిగింది అమ్మ బెలూన్ వేద్దాము అదే వేద్దాము అని. చందమామ అంటే దానికి చాలా ఇష్టం, అందుకే చందమామ బొమ్మ కూడా వేయించింది దాంట్లోనూ. ఇంకా వాళ్ళ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ అమ్మ ఇది అని చెప్పి. అక్కడ ఐ లవ్ యూ నాన్న అని రాస్తే కాదు ఐ టు డాడీ రాయి అని అంది. ఇంకా అక్కడ ఇలా హ్యాండ్ వేసానని చెప్పి చూపిస్తుంది వాళ్ళ డాడీకి. ఇంకా వాళ్ళ డాడీ అయితే షాకు, తనే చేసిందా తనే చేయమందా అని. ఇంకా ఎనీవే అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. బాయ్.